సరే గైస్, మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. ఎస్ గైస్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై తమ ఆధిపత్యాన్ని చూపించడంపై సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఇరాన్ ఈ జలసంధిపై బలాన్ని ప్రదర్శించింది అని చెప్పారు. మొదట బ్లాకెట్ ప్రకటనను చాలా మంది బ్లఫ్ అని భావించారు, కానీ ఇప్పుడు ఇరాన్ తమ బలాన్ని నిరూపించింది. ఇరాన్తో స్నేహపూర్వక సంబంధాలున్న దేశాలు లైక్ భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్ మరియు ఇరాక్ నౌకలు సురక్షితంగా వెళ్లవచ్చు అని అన్నారు. ఇప్పటికే భారత్ నుంచి 2 నౌకల్ని కొన్ని రోజుల క్రితమే ఈ జలసంధి గుండా సురక్షితంగా వెళ్లాయి. ఈ దేశాలు ఇరాన్ తో సంప్రదాయాలు చేసి కోఆర్డినేషన్ చేసుకున్నాయి. ఇది యుద్ధం తర్వాత కూడా కొనసాగుతుంది అని చెప్పారు. అండ్ అంతేకాకుండా మేం యుద్ధ స్థితిలో ఉన్నాం. ఇది యుద్ధ ప్రాంతం. మా శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ మరియు వారి మిత్రుల నౌకలను ఎందుకు అనుమతించాలి అని అరాచి అన్నారు. కాగా ఇది భారత్ యొక్క దౌత్య విజయంగా చూస్తున్నారు.